पंजाब में भी ऐसा पंजाब में హాయ్. हेलो హలో. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంఘమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ లెంట్లోని 22వ సిలువ ధ్యాన కూడికలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి కొద్దిసేపట్లో ప్రారంభ ప్రార్థన చేసుకుని 22వ సిలువ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి సంఘ బిడ్డలు సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి కొద్దిసేపట్లో ప్రార్థన చేసుకుని ఈ యొక్క 22వ సిలువ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. ప్రభునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. లెంచ్లోని 22వ సిలువ ధ్యాన కూడికను మరి కొద్దిసేపట్లో ప్రారంభ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. కనుక ప్రతి వారు కూడా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. 22వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుని నేటి సిలువ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. లెంట్లోని 22వ సిలువ ధ్యాన కూడిక
మరి ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుని నేటి సిలువ ధ్యాన కూడికను ప్రభు సన్నిధిలో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నా. నీ మహాప్రేమ చేతనైనా ఈ శిలువ యాత్ర కూడికలో 22వ రోజును చేరుకోవటానికి మీరు అనుగ్రహించిన కృపకే నీకు వందనాలు. నీ సన్నిధిని చేరి ఈ శిలువ యాత్ర కూడికల్లో నాయన ప్రతిదినము నీ సన్నిధిని సమీపించే ధన్యత యోగ్యత మాకు అనుగ్రహించి బలపరుస్తూ ఉన్నారు. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నా. నీ ప్రేమకై వందనాలు నాయన. ఇదిగో నేటి దిన కూడికను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మీ అధ్యక్షతలో నడిపించుకోండి. సమస్తమును మీ నామానికి మహిమకరంగా ఘనతకరంగా కూడి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా ప్రభువా గొప్ప దీవెనకరంగా ఉండుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రేమ నీ కనికరం మా పట్ల అధికం చేసి ప్రతిదినము నీ సన్నిధి సహవాసములో సిలువ చెంత మా జీవితాలను బలపరుచుకోవటానికి నీ నామాన్ని హెచ్చించడానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను చేరువస్తున్న సంఘాన్ని దీవించి బలపరచండి. నీ చిత్తాన్ని సంపూర్ణముగా గ్రహించుకునే మనసు నీ బిడలమైన మాకు అనుగ్రహించి బలపరచమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లెంటుకాల పాటల పుస్తకం నుండి 17వ కీర్తన పాడుకుందాము. చూడుము గెత్సేమని 17వ కీర్తన పాడుకుందాం. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపినాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై, దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై, దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే. దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది, రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది. రక్షకుడేసు హృదయము పగులగా విజ్ఞాపనము చేసేనే. రక్షకుడేసు హృదయము పగులగా విజ్ఞాపనము చేసేనే. ముమ్మారు భూమింద్రాలి మిక్కిలి వేదన చే. ముమ్మారు భూమింద్రాలి మిక్కిలి వేదన చే. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను
పాపుల విమోచన కొరకే తండ్రి ఈ పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడల తండ్రి ఈ పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడల ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివలెను ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివలెను ప్రేమామృతవకులచే ఆదరించేది ప్రభువు ప్రేమామృతవకులచే ఆదరించేది ప్రభువు వేదాన సమయమున బాధపరచని వారి కొరకు ప్రార్థన చేసేనే వేదాన సమయమున బాధపరచడి వారి కొరకు ప్రార్థన చేసేనే నన్ను తన వలె మార్చేడి ఈ మహా ప్రేమను నన్ను తన వలె మార్చేడి ఈ మహా ప్రేమను తలచి తలచి హృదయము కరుగగా సదా కీర్తించేదాను తలచి తలచి హృదయము కరుగగా సదా కీర్తించేదాను చూడుము గెత్సేమనీ తోటలో నా ప్రియుడు పాపినాకై విజ్ఞాపన చేసేడు ధ్వని వినబడుచున్నది పాపినాకై విజ్ఞాపన చేసేడు ధ్వని వినబడుచున్నది. మూడవ కీర్తన పాడుకుందాము. ఇమ్మానుయేలు రక్తము. మన లెంటుకాల పాటల పుస్తకం నుండి మూడవ కీర్తన పాడు. ఇమ్మానుయేలు రక్తము పై నాయుటగు ఓ పాపియాదుము పాపము పోవును యేసుండు నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా ఆయుట ముంగేదోగయు హర్షుదుడాయేను నేనాటి పాపిని ఇప్పుడు నేనాడు ముందుదు యేసుడు నాకు మారుగా ఆశీర్వజావగా
सिल्वा जावागा श्री येसु रक्तमे पुडु श्राविंचु नाकुगा నీ యొక్క పాపమాటిదే నిర్మూలముటకు రక్షించు గొర్రెపిల్లని రక్తమే చాలును. యేసుడు నాకు మారుగా ఆశీర్వదించుగా శ్రీ యేసు రక్తమే ఇప్పుడు స్రవించు నాకుగా నాదురక్తమందున నేనమియుండినన్ నా దేవుని నిండు ప్రేమ నేను చూచెదా. యేసుడు నాకు మారుగా ఆశీర్వదించుగా శ్రీ యేసు రక్తమే ఇప్పుడు స్రవించు నాకుగా నాయాయుష్కాలమంతటా నా సంత సంపదే నా క్రీస్తు యొక్క రూమున నా గానమిదియే. యేసుడు నాకు మారుగా ఆశీర్వదించుగా శ్రీ యేసు రక్తమే ఇప్పుడు స్రవించు నాకుగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపు. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపు. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపు. మనమందరము కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యైన మరియకి పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకమునకు దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకముకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనమందరము నిలిచి కీర్తన గ్రంథము నుండి 77వ సంకీర్తనను 1 నుండి 12వ చరణం వరకు
ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదువుకుందాం. 77వ సంకీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపద కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్చు పొందనెల్లక ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కనులలో మూతపడనివ్వు, నేను కలవరపరచు మాట్లాడలేక ఉన్నాను. తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమును ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గం శ్రద్ధగా వెతుకుదును. ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయిన, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయిన. దేవుడు కటాక్షింపమానిన ఆయన కోపించి వాత్సల్య చూపకుండునా. అందుకు నేను ఇలాగ అనుకునిచున్నాను, మహోన్నతిని దక్షిణాస్తము మార్పునందునను ఇటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనసునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను నేను ధ్యానించుకుందును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నుండునట్లు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చోండి. లెంచ్లోని 22వ సెలవు ధ్యాన కుడి కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగాలను ఏర్పాటు చేసిన కుటుంబీకుల్లో నుండి మరి చదువుటకు సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7 నుండి 8వ వచనం వరకు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7 నుండి 8 వరకు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి 8 వరకు ఈ విధంగా రాయబడి ఉంది. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడుచువారును చూచుదురు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యం ఇంతబడి. మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం నుండి 72వ వచనం వరకు. మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం నుండి 72వ. మార్కు సువార్త 14వ అధ్యాయము 66 నుంచి విధంగా రాయబడింది. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలో ఒకటి వచ్చి పేతురు చలికాచుకొనుటను చూచెను. అతన్ని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడువలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతని చూచి, నీవు వారిలో ఒకడిని దగ్గర నిలిచిన వారితో మరలా చెప్పసాగెను. అతడు మరలా, నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచి ఉన్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడు కాదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుష్యుని నేను ఎరుగను అని చెప్పి శపించుకొనుటకును ఒట్టుబెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే 2 మారులు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదనని యేసుతో అతనితో
చెప్పిన మాట పేతురు జ్ఞాపకమును తెచ్చుకొని తలపోయిచు ఏడ్చని వాక్యం ఇంతకును. వాక్య భాగాలు చదివిన ఇరువురికి ప్రత్యేకమైన వందనాలు. 20వ కీర్తన పాడుకుందాం. ప్రభు యేసు నీ వదనములో, లెంటుకాల పాటల పుస్తకం నుండి 20వ కీర్తన. ప్రభు యేసు నీ వదనములో, నా దేవుని రాజ్యములో, ప్రభు యేసు నీ వదనములో, నా దేవుని రాజ్యములో పరికించిన శుభదినము గమనించిన క్షణము, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసు నీ వదనములో, నా దేవుని రాజ్యములో దిశలన్నీయు తిరిగి తిని, నా పాపపు దాహముతో దౌర్జన్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగలాంఛలతో దిగజారితి చావునకు. ధన పీడనతో మృగలాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసు నీ వదనములో, నా దేవుని రాజ్యములో, యేసు నీ రాజ్యములు భువికి తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని, ఇలా వేడితిని విలపించుచును, ఈడేరెను నా వినతి. ఇలా వేడితిని విలపించుచును, ఈడేరెను నా వినతి. ప్రభు యేసు నీ వదనములో, నా దేవుని రాజ్యములో పరదైసునై దినమే నానందముతోను పాల్గొందుము నీవనుచు వాగ్దానము చేయగానే పరలోకమినా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. పరలోకమినా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసు నీ
వదనములో నా దేవుని రాజ్యములో పలుమారులు వినుచుంటి నజరేయుని ప్రేమ గదా పరిహాసము చేసి తిని పరమార్థమి మోసమని పశుప్రాయుడనై జీవించుటయే ప్రార్థించెను ఈ సిలువా పశుప్రాయుడనై జీవించుటయే ప్రార్థించెను ఈ సిలువా ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ లెంటు కాల ప్రయాణంలో 22వ రోజుకు మనం చేరుకున్నాం. దేవుడి ఇట్టి కృపను మనకు అనుగ్రహించి మనల్ని బలపరుస్తున్న దేవుని బట్టి దేవతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈరోజు కూడికని ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలు మత్తి జార్జి సంధ్యారాణి గారుల కుటుంబము, మత్తి కరుణాకర్ శాంతి గారుల కుటుంబము, మత్తి ఉదయ్ కుమార్ క్రాంతి ఏంజల్ గారుల కుటుంబము, బడుగు అబ్రహాం విజయలక్ష్మి గారుల కుటుంబము, బడుగు సత్యానందం డేజీ కుమారి గారుల కుటుంబం, బడుగు యేసేపు ఎస్తేర్ రాణి గారుల కుటుంబము, పెయ్యల అనిల్ సునీత రాణి గారుల కుటుంబము, చికిలే స్వాతి కిరణ్ నాని ప్రశాంతి గారుల కుటుంబము, తోట మరియమ్మ గారి కుటుంబము, తోట మోషేన్ దేనామణి గారి కుటుంబం, తోట సామ్యుల్ నందిని గారుల కుటుంబము, తోట విక్టర్ బాబు స్వాతి గారుల కుటుంబం, తోట సంసోను సుజాత గారుల కుటుంబము, తోట మరియమ్మ గారి కుటుంబము, తోట మార్గరెట్ గారి కుటుంబము, తోట దేవకర్ణి గారి కుటుంబము, తోట ఏలియా ఇస్తేర్ రాణి గారి కుటుంబము, కందికట్ల యోదయ భారతి గారుల కుటుంబము, తోట సునీల్ కరుణ గారుల కుటుంబము, ఏలేటి కృపాదాస్ కుమారి గారుల కుటుంబం, తోట స్వప్న సాల్మన్ గారుల కుటుంబము. మరి కుటుంబాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏర్పాటు చేసిన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ప్రభునందు ప్రియులరా, మరి 22వ శిలువ ధ్యాన కూడికలో పేతురు జీవితాన్ని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క 33.5 సంవత్సరాల జీవితంలో ఈ చివరి రోజులు అంటే సిలువకు సమీపించిన రోజులను మనము ధ్యానం చేస్తూ యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో నేటి కాలంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ మనకి వినిపించేటువంటి మాట పేతురు గారి యొక్క జీవితము. పేతురు యేసు ప్రభు వారు ఆయన ఎవరో నాకు తెలియదు, మీరు చెప్పుచున్న మనుష్యునని నేను ఎరుగునని అనేటువంటి మాట పేతురు నోట నుండి మనము చూస్తూ ఉంటాం. ఈరోజు మనకిచ్చినటువంటి అంశం పేరు ఆత్మవంచన. అంటే తను తాను మోసం చేసుకోవటం, ఎదుటి వారిని వంచన చేయటము, మోసం చేయటము ఒక పాపం అయితే,
తనను తాను మోసం చేసుకోవడం అంటే తెలిసి తప్పు చేయటమే. ఇది పాపమని తెలుసు. ఏదైతే సత్యమని మనకు తెలుసో దానిని అసత్యముగా మాట్లాడటం, మనకి మనమే మోసం చేసుకున్నట్టు. ప్రభువారు ఈ సందర్భాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఈ శిలువ ప్రణాళికలో పేతురు గారు, పిలాతు లేకపోతే ప్రధాన యాజకులు న్యాయ సభలో ఉన్నారు తెల్లవారుజామున. పేతురు వాకిటి దగ్గర ఒక ద్వారం దగ్గర ఉన్నాడు. పేతురు యేసు ప్రభు వారితో కలిసిన 3.5 సంవత్సరాల చాలా సన్నిహిత సంబంధం. మిగతా శిష్యుల కంటే కూడా పేతురుకు మరింత ఎక్కువ. అందరికంటే పేతురుకి యేసు ప్రభు గురించి ఎక్కువ తెలుసు. మనము జ్ఞాపకం చేసుకుంటే పేతురు రూపాంతర దర్శనాన్ని చూశాడు. యేసు ప్రభు యొక్క రూపాంతర దర్శనం. ఆయనను ఎత్తైన ఒక కొండ మీదకి యేసు ప్రభు వారు 3 శిష్యులను తీసుకువెళ్ళారు. అందులో పేతురు కూడా ఒకడు. ఆ రూపాంతర దర్శనంలో దేవునితో పేతురు మాట్లాడాడు, నాయనా నీకు ఇక్కడ పర్ణశాలలో కట్టేస్తామన్నారు. అంటే పర్ణశాల వ్యవస్థలో పేతురుకు తెలిసిన మాటను బట్టి, నీతో ఆశ్రయాన్ని మేము కోరుకుంటున్నాం, మమ్మల్ని రక్షించేవాడు నీవు గనుక నీతో కలిసి ఉండేటువంటి జీవితం కొరకు ఇక్కడ ఒక పర్ణశాల కట్టేస్తామని పేతురు మాట్లాడతాడు. పేతురుతో మరింత సన్నిహిత సంబంధం యేసు ప్రభు వారికి ఉంది, పేతురుకు కూడా ఉంది. ఒకసారి తెల్లవారుజామున నడి సముద్రంలో ప్రభువారు వస్తూ ఉన్నారు. శిష్యులందరూ భయపడిపోయారు. అయ్యా మీరు భయపడకండి, నేను ఆయనని చెప్పినప్పుడు పేతురు అంటాడు, నీవే ఆయనవైతే నీళ్ల మీద నడిచి వచ్చుటకు నాకు అధికారం ఏమంటాడు. అయితే ప్రభువారు నీవు నీళ్ల మీద నడిచిరా. మిగతా 12 మంది శిష్యుల కంటే పేతురు యేసు ప్రభు వారితో ఆ మాట్లాడిన సంబంధం ప్రభునందు ప్రియులరా, నీళ్ల మీద నడిచి వెళ్ళిపోయినటువంటి వాడు పేతురు. ఎవరికి లేదు ఈ భాగ్యం, పేతురుకు మాత్రమే. ప్రభునందు ప్రియులరా, ఆయన అంటాడు, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళాడు. చరిత్రలో లేకపోతే ఈ భూమండలం మీద నీటిలో మునిగిపోయిన వాడే ఉన్నాడు తప్ప నీటి మీద తేలినవాడు ఎవడు లేడు. నీటి మీద నడిచి వెళ్ళినవాడు. ఎవరు నీటి మీద నడుస్తారు? ప్రాణం లేనివాడు నీటిలో తేలిపోతాడు. ఎవరైనా చెరువులో పడి సముద్రంలో పడి చనిపోతే వాడిలో ప్రాణం ఉన్నప్పుడు మునిగిపోతాడు, ప్రాణం పోయినప్పుడు తేలిపోతాడు. కానీ సజీవుడిగా ప్రాణంతో ఉన్నటువంటి పేతురు నీటి మీద నడిచి వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభు యొక్క మాటతో ఆయనకున్నటువంటి సంబంధం. మొదట ఆయనను చూచిన వ్యక్తి ఆయన ఏమై ఉన్నాడో, రెండవది పేతురు ఆయన మాటను అనుభవించాడు, ఆ శక్తిని పొందుకున్నాడు. ఆయన రమ్మనగానే ఆయన దిగి వెళ్ళిపోయాడు, నడిచి వెళ్ళిపోయాడు నీటి మీద. ఆ సందర్భం అక్కడ కొంతసేపు నడిచిన తర్వాత మునిగిపోయాడు, కానీ నీటి మీద దేవుని వాక్యపు శక్తితో నడిచాడు. యాయీరు కుమార్తె చనిపోయింది. అందరూ బయటకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు, శిష్యులు కూడా వచ్చారు. అయితే ఆయన 3 శిష్యులను వెంట పెట్టుకుని ఆయన గదిలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు పేతురు కూడా వెళ్ళాడు. ఆ చనిపోయిన ఆ యవనస్తురాలు యాయీరు కుమార్తెతో యేసు ప్రభు మాట్లాడిన మాట ఎప్పుడు వీరితో మాట్లాడిన మాట కాదు, తలీ తాకుమి అని ఒక మాట సంబోధించారు. ఆ మాటకు చిన్నదానా లేచి రా అని. దేవుడు చనిపోయిన వ్యక్తులతో మాట్లాడినప్పుడు చనిపోయిన వారు తిరిగి లేచేటువంటి మాట, ఆ శక్తిని ఎదుటివారి జీవితంలో కూడా పేతురు చూచాడు. ఇన్ని అద్భుతాలు ప్రభువుతో చాలా సన్నిహితంగా ఉండి చూచిన వాడు ఇంకా చివరి దశలో యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎక్కడ చూసినా
ఈ 12 మందికి టీం లీడర్ లాగా ఈయనే మాట్లాడతారు, పేతురే మాట్లాడతారు. ఒకవేళ వీళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ ఉన్నా, ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, లేకపోతే ఆయన పర్సనల్గా కలిసి ఉండాలన్నా పేతురును ముందుకు గెంటుతూ ఉండేవారేమో. ఒకవేళ పేతురు ఎక్కువ మాట్లాడతాడు. ఒకరోజు యేసు ప్రభు ఒక ప్రశ్న వాళ్ళకి వదిలండి. ఏమిటంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అది ఎంత భయంకరం అంటే, సూది బెజ్జములో ఒంటె దూరుట ఎంత కష్టమైనా దేవునికి సమస్తమును సాధ్యం అంటే వెంటనే పేతురు ఒక మాట చెప్పండి, ఆయన మేమైతే సమస్తాన్ని విడిచిపెట్టి మరి మేము వచ్చాము కదా అని ప్రభువుని అడిగిన సంగతులు ప్రభునందు ప్రియులరా మనము చూసాం. ప్రభువారు చాలా చక్కటి సమాధానమే ఆయనకు చెబుతారు. ఆ సమాధానాన్ని ఆ వ్యక్తి గమనించకపోవడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఆ సమాధానంలో ప్రభునందు ప్రియులరా యేసు ప్రభువారు ఆయనకి చెప్పిన సమాధానం, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అగుతారయ్యా. ఎప్పుడు అంటే పునర్జన్మ సంబంధమైనటువంటి ఆ కార్యంలో మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనమందు ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నాతో కలిసి ఉండేటువంటి వారు నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు అని ప్రభువారు పేతురుతో మాట్లాడారు. ప్రభునందు ప్రియులరా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మరి 29వ వచనము మాటలు మనం చదువుకున్నాం. వద్దులేండి, నేను చెప్తా. నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. ఆయన 30వ వచనానికి వచ్చే సమయానికి మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఈ మాటలు పేతురు చాలా దగ్గర ఉండి యేసు ప్రభు నోటి నుండి ఆయన విన్నాడు. ఈ సమాచారం పేతురు యొక్క జీవితాన్ని యేసు ప్రభుతో దగ్గరగా మనం చూస్తే ఇంక ఇవన్నీ మినిస్ట్రీగా ఇంకా ఈయన యేసు ప్రభుతో కలిసి ఉండేటప్పుడు మరింత ఎక్కువైపోయాయి. ప్రభునందు ప్రియులరా మరింత ఎక్కువై ప్రభుతో మాట్లాడిన మాటలు గనక కొన్నింటిని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారు సిలువ సమీపాన్ని గురించి మాట్లాడతారు. సిలువను గురించి యేసు ప్రభు వారితో మాట్లాడారు. కానీ శిష్యులు ఆనాడు గ్రహించలేదు. గ్రహించేటువంటి మనస్సు ప్రభునందు ప్రియులరా మరి వారికి లేకపోవటం ఆశ్చర్యకరమే. సిలువ అనేది అప్పటికి రోమా ప్రభుత్వంలో అంతగా తెలియబడలేదు లోకానికి. సిలువ మీద చనిపోవటము అనేది రోమా ప్రభుత్వంలో ఇంకా దాన్ని అంతగా గుర్తించకపోయినా యేసు ప్రభువారు ఆ సత్యాన్ని వారికి జ్ఞాపకం చేశారు. దానిని కూడా వారు గ్రహించకపోవడం ఆశ్చర్యం. అయితే పేతురు యేసు ప్రభు వారితో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియులరా ఎంత ఉన్నతమైనటువంటి మాటో 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 22వ వచనం. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగుదని ఆ మాట యేసు ప్రభువుని గద్దించాడంట. పేతురు యొక్క భాష లేకపోతే ఆయన ఉపయోగించిన పదజాలం దేవునిని గద్దించాడు. నాయన అది నీకు దూరమగును గాక అంటే ఏ ఆలోచన పేతురు మనస్సులో ఉందో యేసు ప్రభు వారేమో సిలువను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధాన యాజకులు శాస్త్రులకు మనుష్య కుమారుడు అప్పగించబడతాడు. ఎవరు అప్పగించబడతారు? నువ్వు రూపాంతరములో చూచిన యేసు ప్రభు, నిన్ను నీటి మీద రమ్మని పిలిచిన యేసు ప్రభు, చనిపోయిన ఒక యవనస్తురాలతో నువ్వు తిరిగి లేచి రమ్మని చెప్పిన దేవుడు, మనుష్య కుమారులకు అప్పగించబడి సిలువేయబడి చనిపోయి 3వ దినమున లేగుచుట అగత్యమని చెప్పినప్పుడు
ఈ మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించకుండా మరి ఏ మనస్సులో పేతురుకి ఏ ఆలోచన ఉంది? యేసు ప్రభుని నాయన అది నీకు దూరమగును గాక, అది నీకు దూరమగును గాక. ప్రభునందు ప్రియులరా, నేను అనుకుంటాను కొన్ని పర్యాయాలు మన పిల్లల్ని ఎవరినైనా ఇంటర్వ్యూకి పంపించేటప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడతారు. ఆ ఆ మాటలు ఏమని చెప్తారంటే, చాలా కఠినమైనటువంటి పరీక్ష జరుగుతుంది, ఇంటర్వ్యూ చాలా గట్టిగా ఉంటుంది. అంటే మనం ఒకవేళ ప్రేమతో దేవునికి ప్రార్థన చేస్తే ఇంటర్వ్యూలు ఏమీ లేకుండా ఉద్యోగం వచ్చేస్తే, ఇంటర్వ్యూలు ఏమీ లేకుండా ఉద్యోగం వచ్చేయాలి నాయన అని మనం ఇటు ఒక రకమైనటువంటి ఆ ఒకవేళ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ. కానీ వారు ఎంత జ్ఞానవంతులో ఎంత శక్తివంతులో, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూలో చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాను, పాస్ అయ్యాను, మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పడం. మన బిడ్డలు ఎంత తెలివైన వారో శక్తివంతులో మనకి తెలుస్తుంది. మన యొక్క అధికమైనటువంటి ప్రేమ చేత మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, అది నీకు దూరం అయిపోవాలనుకుంటాం కొన్ని పర్యాయాలు. ఒకవేళ యేసు ప్రభు మీద పేతురుకు ఉండేటువంటి ప్రేమ అటువంటిదేమో. ఆ ప్రేమను గురించి దేవుడు మాట్లాడాడు. మనుష్య రీతిగా నీవు ఆలోచన చేస్తున్నావు, నువ్వు మనుష్య సంగతులని మనస్కరిస్తూ ఉన్నావు, నీ మనసులంతా కూడా ఈ లోక సంబంధమైన స్థితులనే ఆలోచిస్తూ ఉన్నావు. పేతురు యొక్క ఆలోచనట లోక సంబంధమైన ఆలోచన, సత్యాన్ని దేవుడు చెబుతున్నా గ్రహించినటువంటి ఆలోచన. ప్రభునందు ప్రియులరా, ఇన్ని కార్యాలు దేవునితో కలిసి నువ్వు నడిచి దేవుడు ఏమై ఉన్నాడో నీకు చెప్పినప్పుడు ఆ శిలువ మరణాన్ని ప్రభునందు ప్రియులరా మనస్కరించని ఒక మాట. యేసు ప్రభు ప్రతి సువార్తలో కూడా శిష్యులతో మాట్లాడుతూనే వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో ఆయనను అపహసించుటకునో కొరడాలతో కొట్టుటకునో సిలువ వేయుటకును యేసు ప్రభు సంబోధించాడు. సిలువ వేయుట అని, సిలువ వేయబడతాడు. యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్య కుమారుడు తన ప్రాణమును క్రయధనముగా అర్పించటానికి వచ్చాడు. అంటే మానవుడు చేసిన పాపముల నిమిత్తమై సిలువకు చెల్లించవలసినటువంటి ఆ చెల్లింపు ఏదైతే రుణభారము ఉందో దానిని చెల్లించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రయధనముగా అప్పు అంతా తీర్చేయటానికి, ఒక రకంగా మన భాషలో ₹1,00,000 అప్పు ఉంది, చెల్లించటానికి ఏముంది అంటే మా దగ్గర ఉన్నటువంటి బంగారం ఉంది, సమాప్తం చేసేస్తాం అది అప్పగించి. మానవుడు చేసిన పాపమంతటికి కూడా చెల్లించటానికి లోకం దగ్గర ఏమీ లేదు. కీర్తనకారుడు మాట్లాడతాడు, ఏ సహోదరుడు తన సొంత సహోదరుని రక్షించలేడు. రక్షించగలిగినటువంటి స్థితి ఏమి లేదు. పాప భారము చాలా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే దేవునికి మానవునికి మధ్యన పాపం అడ్డిగా ఉంది. తొంగి చూసినా ఎక్కి చూసినా కిందకు చూసినా మనుష్యుడు కనపడలేనంత పాపం మధ్యలోనికి వచ్చింది. ఈ పాపం అంతటికి చెల్లించవలసిన మరి ధనం ఏదైనా ఉందంటే యేసు ప్రభు ప్రాణమే, యేసు ప్రభు ప్రాణమే. అందుకనే మార్కు భక్తుడు రాశాడు 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. విమోచన క్రయధనము, ఆయన ప్రాణము చెల్లిస్తేనే మనం విమోచించబడతాము. ఆయన ప్రాణము ఒక ధనముగా చెల్లించాం. ఇందుకొరకు మనుష్య కుమారుడు పంపించబడ్డాడు. దేవుడి మాటలన్నీ కూడా పేతురుకు చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత ఒక రోజు చాలా రియలైజ్ అయ్యాడు. చాలా రియలైజ్ అయ్యి, ప్రభునందు ప్రియులరా, దేవుని గురించి మాట్లాడుతున్న మాటలు గనక మనం జ్ఞాపకం చేసుకుంటే వెంటనే పేతురు మాట్లాడతాడు, నాయనా నువ్వు క్రీస్తువి. తన నోటితో చెప్పిన మాటలు, నువ్వు క్రీస్తు అని ఆయనతో చాలా చక్కగా చెప్పాడట. నువ్వు క్రీస్తు అని.
ఏదైతే నీవు ఒప్పుకున్నావు నీ నోటితో, మరో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుచున్నారని వారిని అడగగా, పేతురు, నువ్వు క్రీస్తువని ఆయనతో చెప్పాడు. ఎప్పుడైతే ఆ నోట నుండి ఆ మాట వచ్చిందో, పేతురుతో దేవుడు మాట్లాడతాడు, ఈ సంగతి నువ్వు ఎవరికి చెప్పద్దు. వెంటనే మరొకసారి ప్రభు చెప్తాడు, మనుష్య కుమారుడు మరి ఈ లోకములో చంపబడి 3వ దినమున లేస్తాడు. నువ్వు క్రీస్తు అని ఒప్పుకున్నావు కదా. మనుష్య కుమారుడు, అభిషక్తుడు, మెస్సయ్య, రక్షణ కొరకు తన ప్రాణం పెడతాడు, అనేకులకు ఆ ప్రాణ విమోచన క్రయధనముగా చెల్లిస్తాడు. ఎంతసేపు ప్రభునందు ప్రియులరా 3 దృశ్యాలు చూశాడు, 3 మాటలు పలికాడు పేతురు. అయితే యేసు ప్రభు బంధించినప్పుడు ఏదైతే సత్యమని చూచాడో, ఒప్పుకున్నాడో, ఇప్పుడు అది తెలిసి ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయనను ఎరుగను అని మరి సంబోధించటంలో తను తాను మోసం చేసుకున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన క్రీస్తు అని ఒప్పుకున్నారు. ఆయన క్రయధనముగా వచ్చినప్పుడు ఆ మాటలను ఒప్పుకున్నారు. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మాటలు గమనించేటప్పుడు పేతురు ఆ వాకిటిలో నిలబడి 3 సార్లు ఈ మాట చెప్తూ ఉన్నాడు, ఆ మనుష్యుని నేను ఎరుగునని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన తరువాత లోకాభక్తుడు ఒక సన్నివేశం రాశాడు. పేతురు ఈ మాటలు చెప్పాడు పేతురుతో, నాయనా నీవు నా కొరకు చెరలోకి వస్తావు, ప్రాణం పెడతానని చెప్తున్నావు, కానీ నేనెవరో తెలియదని 3 సార్లు నీవు బొంకుతావని చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఈ 3 పర్యాయాలు ఆ మాట పలికాడో, దేవుడు చెప్పినట్లుగా కోడి కూసింది. ఇంకా భయంకరమైనటువంటి సన్నివేశం ప్రభునందు ప్రియులరా, లూకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనములో, అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, వెంటనే ఆ జన సమూహములో నుండి పేతురుని దేవుడు చూచాడట. వీళ్ళందరూ ఒక గుంపులో ఉన్నారు. ఎక్కడో పేతురు ఆయన ఎరుగునని చెప్తా ఉన్నాడు. పేతురు మనస్సుకు దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో, పేతురు మాట్లాడిన మాటకు దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారట. పేతురును ప్రభునందు ప్రియులరా ఆయన చూచినప్పుడు అక్కడ వ్రాసినటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, ఇంకప్పటి నుండి పేతురు జీవితంలో మొదలైంది. 3 భక్తులు రాశారు. ఎంత భయంకరంగా రాశారు అంటే, మార్కు భక్తుడు అంటాడు, ఆయన తలపోయిచు ఏడ్చినట్టు. మత్తయి భక్తుడు అంటాడు సంతాపపడి, లూకా భక్తుడు కూడా సంతాపపడి ఏడ్చాడట. పేతురు తను చేసుకున్నటువంటి ఆ మనసులో కలిగినటువంటి మోసపు స్థితిని బట్టి తలపోయిచు ఏడ్చాడట. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాటలు ఉపయోగించాడు, బెట్టర్లీ, వెప్ట్ బెట్టర్లీ అని, అంటే చాలా కుమిలి కుమిలి ఏడ్చాడట. నేను ఇంత మోసపోయానేమిటి అని. ఆ వర్ణన ప్రభునందు ప్రియులరా మనం ఈ మాటలతో చెప్పుకుంటాము, కానీ యేస్కేలు భక్తుడు వర్ణించాడు ఈ మాటలు. ఎంత గొప్పగా వర్ణించాడు అంటే, ఆ వర్ణన ఒకవేళ పేతురు కూడా ఆ రీతిగానే ఏడ్చాడేమో. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 7వ అధ్యాయము 16వ వచనంలో, వారిలో ఎవరైనానో తప్పించుకొని ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగిడుదురంట. అంటే ఒక ఖాళీ స్థలంకి వెళ్ళిపోయి ఒక్కడే తన మనస్సును చేతబట్టుకుని, గువ్వలు ఏం చేస్తాయట, పర్వతాల మీదకి వెళ్ళిపోతాయి. అక్కడ దాన్ని శబ్దం చేస్తే అది చాలా దూరం వినిపిస్తుందట. అలాంటి మూల్గు ఏడుస్తూ ఉన్నాడట పేతురు. నేను ఎంతగా మోసపోయానో,
ఆయన క్రీస్తు అని చెప్పాను. ఆయనతో మరణంలోనికి వస్తానని చెప్పాను. ఆయన సిలువ వేయబడుతూ ఉన్నప్పుడు నేను నీతోనే ఉంటాను నాయన అని ఒప్పుకున్నాను. ఆయన చేత బాప్తిసం పొందుకున్నాను. ఆయన ఇచ్చిన అధికారమును బట్టి నీట మీద నడిచాను. ఆయన సజీవుడై మరి రూపాంతర దర్శనంలో ఆయన నేను చూశాను. ఇన్ని తెలుసుకుని కూడా నన్ను నేను మోసం చేసుకున్నానే అని ఏడ్చాడట. ఒక మాట అక్కడ రాశారు, తలపోయిచు ఏడ్చాను, సంతాపపడి. ప్రభునందు ప్రియులరా, ఆ దుఃఖాన్ని ఒక భక్తుడు వర్ణించాడు. ఎలాగ వర్ణించాడంటే, తన ప్రాణ ప్రియులు ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు తను ఒంటరినని ఏడుస్తారు చూడండి, ఒక్కడే బిగ్గరగా ఏడ్చినట్లుగా. ప్రభునందు ప్రియులరా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనకి కలిగినటువంటి బాధను బట్టి కడుపు తీరా ఏడవాలనుకున్నప్పుడు ఒక గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ఏడుస్తాం. ఒంటరిగా ఆ ఏడ్చి ఏడ్చి ఆ ఏడ్పులో ఓదార్పు పొందేటువంటి ప్రతి మనిషిలో కూడా ఈ సమయం వస్తుంది. ప్రభునందు ప్రియులు, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అనకాపల్లి దగ్గర ఒక మామిడి తోట ఉంది. బయటకు వస్తాం అనకాపల్లి దాటిన తర్వాత, నక్కపల్లికి అనకాపల్లికి మధ్యలో ఇంకా ఒక 30 కిలోమీటర్లు అయితే వైజాగ్ వెళ్ళిపోతాం. అనకాపల్లి దగ్గరికి వెళ్ళి నక్కపల్లి వెళ్ళేదోడికి మీ నాన్నగారు చనిపోయారండి అని చెప్పాను. మా నాన్నగారిని తీసుకొచ్చి రాజమండ్రిలో కూర్చోబెట్టాను. నాకు వచ్చిన వార్త చనిపోయారు. నేను, నా కొడుకు, నా భార్య కారులో ఉన్నాం. నేనే డ్రైవ్ చేసుకున్న కారు ఒకసారి వెనక్కి తిప్పి ఆ మామిడి తోటలో నా కొడుకుని ఎట్టుకుని చాలా గట్టిగా ఏడ్చాను. నా ఏడ్పు ఎంత కావాలో అంత ఏడ్చాను. 20 నిమిషాలు ఏడుస్తూనే ఉన్నా. నన్ను ఎవరు ఓదార్చకూడదని. అంటే మనసుకు కలిగిన బాధ పేతురుకు కూడా కలిగినటువంటి బాధ అటువంటిది. నేను ఎంత మోసం చేసుకున్నాను నాయన, ఎంత మోసపోయాను నేను. ఏదైతే చెప్పానో, ఏదైతే నువ్వు నాకు చూపించావో అవన్నీ విషయాలలో నేను మోసపోయాను. కుమిలి కుమిలి ఏడ్చాడట. ప్రభునందు ప్రియులరా, ఈ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనపు చివరి మాట. యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చినంటాడు. ఆయన ఏడ్పును బట్టి అతనిలో కలిగిన మారు మనసు, అతనిలో కలిగినటువంటి ఒక నూతనమైనటువంటి మార్పు. ప్రభునందు ప్రియులరా, యేసును మరొకసారి క్షమించమని ప్రభువుని అడిగి, నాయనా ఆ ఏడ్పులో పరిపూర్ణమైన మారు మనసు పొందుకొని, మరెన్నడూ కూడా ఆయనెవరో నాకు తెలియదు, ఆయనెవరో నాకు తెలియదని చెప్పకుండా ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. పేతురును బంధించారట. నిన్ను చంపేస్తామంటే మా గురువు గారిని మీరు సిలువ ఆకారంలో వేశారు, నేను అలాగ చనిపోవటానికి అర్హుడను కాదు, నన్ను ఇంటూ ఆకారంలో సిలువ వేయండి, నన్ను ఇంటూ ఆకారంలో సిలువ వేయండి అని తను హతసాక్షిగా సమర్పించుకున్నాడు. పేతురును చంపేశారు. తను ఎవరిని గురించి అయితే మోసం చేసి మాట్లాడాడో ఇంక ఒకసారి దేవునికి నిర్ణయంగా తను మనసు అప్పగించుకున్నాడు. ఆయన మాట్లాడిన మాట ప్రభునందు ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. చాలా ధైర్యముగా ప్రభు కొరకు ఇంక ఏమాత్రము తన మనస్సును మార్పు చేసుకుని, ఏమాత్రము ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడకుండా మరణానికి సైతం తను అప్పగించుకున్నాడు. క్రీస్తునందు ప్రియులరా, ప్రాణ భయాన్ని పోగొట్టుకున్నాడట. మనస్సును ప్రభులో దృఢపరుచుకొని
అందుకనే తను పత్రిక రాస్తూ ఉన్నాడయ్యా, ఆయన మళ్ళీ రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘారుడై తిరిగి వస్తాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనములో రాయబడినటువంటి మాట, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చును, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ముకొట్టు. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. మొదటిసారి వచ్చినప్పుడు లోక రక్షణ కొరకు ఆయన చేయవలసిన కార్యమంతా చేసి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. నీ పాపములన్నిటినీ క్షమించాడు. నీవు ఆయన ఎవరో తెలియదని చెప్పిన నీకు క్షమాపణ ఇచ్చి హక్కున చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు తీర్పు తీర్చే రీతిగా ఆయన వస్తాడు. మొదట గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. ఇప్పుడు యూదా కదమ సింహముగా ఆయన రాబోతూ. ప్రభునందు ప్రియులరా, పేతురు తను తాను మోసం చేసుకున్న ప్రభు ఇచ్చినటువంటి కృప చేత మారు మనసు పొంది దైవ చిత్తము ప్రకారము జీవించాడు. ఎన్ని గొప్ప మాటలు ప్రభునందు ప్రియులరా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. యేసు ప్రభువారు తిరిగి వస్తానని బైబిల్ గ్రంథంలో 300 పర్యాయాలు రాసుకుని, 300 పర్యాయాలు నేను తిరిగి వస్తాను. ఎంత ప్రాముఖ్యమైనదో, నేను తిరిగి వస్తాను, ఆయన మేఘారుడై వచ్చునంట. యేసు ప్రభువారు ఆరోహణమైనప్పుడు కూడా ఈ మాటలే మనము చూసాం. ఒకసారి చదువు, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కనుపరిచింది. ఇప్పుడు అదే మేఘములో తిరిగి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన మేఘారుడై మేఘాలను వాహనాలుగా చేసుకున్నాడా? ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. అక్కడ మాట్లాడుతున్న మాట, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులరా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. మీరు చూస్తున్నప్పుడు ఈ పునరుత్థానుడైన యేసు ఆరోహణమై ఎలాగ వెళ్ళిపోయాడో, ఏ రీతిగా వెళ్ళిపోయాడో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు. వచ్చే సమయానికి ప్రభునందు ప్రియులరా, ఒకవేళ భూమి మీద మనం సజీవులమై ఉంటే, ఒకవేళ ఆయన రాకడ గురించిన అవగాహన ఏ రీతిగైనా ఉండనివ్వండి, ఆయన వస్తాడు అన్నది మాత్రం సత్యము. ఆయన వచ్చే సమయానికి ఒకవేళ మనం ఎత్తబడే గుంపులో ఉంటే ధన్యులమే. ఆ ఎత్తబడే గుంపులో ఉండటానికి కావలసిన స్థితి మనకు ఉంటే ధన్యులం. విడిచిపెట్టబడిన వారము కాకూడదు. ప్రభునందు ప్రియులరా, ఆయన తప్పకుండా వస్తాడు. వచ్చే సమయానికి, ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక వచ్చే సమయానికి ఎవరు కూడా మిమ్మల్ని మోసము చేయకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. ఎవడును కూడా తన్ను తాను మోసం చేసుకోకూడదట. ఎంత మంచి మాట ప్రభునందు ప్రియులరా. కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడుతాడు 3వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు అంట. ఎవరు కూడా మనల్ని మనం మోసం చేసుకోకూడదు, ఎవరి చేత మోసపోకూడదు. అంటే తప్పుడు సువార్తలకు మనం వెళ్ళకూడదు. ఆయన రాకడకు సిద్ధపరిచే సువార్త మనకు కావాలి. మనం మోసము మనం చేసుకోకూడదు. ఏంటంటే ఇది పాపమని తెలిసి కూడా దానిని చేయటానికి మనం ప్రేరేపించబడకూడదు. మనల్ని మనం మోసం చేసుకునే స్థితి నుండి ప్రభునందు ప్రియులరా మనం ఖచ్చితంగా దూరపరచబడాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రభు ఎప్పుడు వస్తాడు అని తమ శరీర సంబంధమైన పాపము, ఎన్ని పాపాలు చేయాలి అన్ని చేస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేయాలి.
ప్రభునందు ప్రియులరు, ఎందుకు వారు తమను మోసం చేసుకుంటూ ఉన్నారు? బలహీనులమై చేసేసింది సాతానుడు చాలా మందిని. భయంకర పాపము చేస్తూనే ప్రభు దగ్గరికి వస్తూ ఉంటాం. పేతురు ఏడ్చాడట తలపోసుకొని. ఒకే ఒక్కసారి ప్రభుని దూరంగా ఉండి నాకు ఆయనని ఎరుగనని చెప్పినందుకు ఆయన బయటికి వెళ్ళి గుక్కపట్టి ఏడ్చి, మరెన్నడూ కూడా ఆయన ఎవరో నాకు తెలియదు అనుకుంటా పోలీసులు రోమా ప్రభుత్వం వచ్చి అడిగిన ఆయన నాకు తెలుసు, ఆయన నాకు తెలుసు. మరణం ముందు నిలబడి కూడా దేవుని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రోజున ప్రభునందు ప్రియులరా, ఆయన రెండవసారి వస్తానని ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడని, మేఘారుడై వస్తాడని బైబుల్ చాలా ఖచ్చితంగా మనకు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన వచ్చే సమయానికి గనక తెలిసి పాపము చేసి మనల్ని మనమే మోసం చేసుకుంటే మనం ఎంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామో. తెలిసి పాపం చేస్తే, ఇది పాపమని తెలిసి కూడా పాపం చేస్తే, ఎదుటి వారిని మోసం చేస్తూ బ్రతుకుతూ ఉంటే ఎవరు మనల్ని రక్షించగలరు? దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే నువ్వు మారు మనసు పొందుతావని, ఆ పాపాన్ని విడిచిపెడతావు. ప్రభు దగ్గరికి వస్తూనే పాపములో బ్రతుకుతూ ఉన్నావంటే దేవుణ్ణి మోసం చేయట్లేదు, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఆయన ఎప్పుడు వస్తాడు? ఒకవేళ ఆయన ఈ రాత్రి వచ్చేస్తే, లేకపోతే ఈ రాత్రే మనం ప్రాణం పోతే, ఈ రెండిటికి మధ్యన మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ రెండిటికి మధ్యన నీ జీవితం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగినట్లుగా. మన ప్రియులు మన స్త్రీల క్రిస్మస్కి ఒక నాటిక వేశారు. ఏమని వేశారంటే, 10 మంది దివిటీలు పట్టుకుని వచ్చారు, 5గురు దివిటీలు ఆరిపోయినాయి. ఇంతలో పెండ్లి కుమారుడు వచ్చేసాడు. పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఒక శబ్దం వచ్చింది. అప్పుడు తడుముకుంటా ఉన్నారంటే ఈ లోపల తలుపేసేసారు, బయట కూర్చుని కొడతా ఉన్నారు. ఈ లోపల పడవ మీద అందరు ఎక్కేశారు. నోవాహు కుటుంబం. ఎప్పుడూ చూడని వర్షం వచ్చేస్తుంది, మా కోసం తలుపు తీయండి అని అడిగారు. ఎవరు కాపాడుతారు? సొదొమ గొమొర్రా మీదకు అగ్ని గుందకాలు కురిసిపోతా ఉన్నాయి. పాపం విడిచిపెట్టని వారు అక్కడ నలిగిపోయి కాలిపోతా ఉన్నారు. ఎక్కడికి పరిగెడతారు? ప్రభునందు ప్రియులారా, ప్రవక్త ఆమోసు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు దినమున తప్పించుకునేవాడు ఎవడు లేడు. ఈదులో సింహం తరిమి ఇంట్లోకి వెళ్ళి తెలుగుబట్టి మిద్ది మీదకి ఎక్కువ కూర్చుంటే పాము గరిసిందంటే ఎక్కడ కూడా తప్పించుకునే అవకాశం లేదు. తప్పించుకునే అవకాశం ఎప్పుడైనా ఉంది అంటే దేవుని వాక్యం ఎదుట నిన్ను నీవు మోసము చేసుకోకుండా పాపాన్ని విడిచిపెట్టిరా. ఈ లోకములో పాపముతో బ్రతికి చనిపోతే ఇక్కడ ఎంతమంది సేవకులు సమాధి చుట్టూరు పెట్టు చుట్టూరు తిరిగి ప్రార్థన చేసినా ఆ ఆత్మకు విడుదల ఉండదు. ఇది బైబిల్ చెప్పినటువంటి సత్యం. మనం తృప్తి చెందటమే. వాక్యం ఈ రీతిగా చెప్తుంది. ప్రభునందు ప్రియులరా, పేతురు అంటూ ఉన్నాడు, మొదటి పత్రిక 1వ అధ్యాయములో 7వ వచనములో చివరి మాట నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షతలో ఎవరైతే ఈ లోకములు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని నామము కొరకు పాపములో నుండి విడిపించబడి పరిశుద్ధులుగా బ్రతుకుతారు. అదే అధ్యాయములో ప్రభునందు ప్రియులరా ఈ మాట చదువుదాం. 16వ వచనపు చివరి మాట, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును, ఆ మాట మనం సమస్త ప్రవర్తన యందు, ఇంకా అంటే ఒక రోజులో 24 గంటల్లో నీవు జీవించే జీవితంలో తినినా తాగినా పడుకున్నా ఏం చేసినా సమస్త ప్రవర్తన యందు కూడా పవిత్రులై క్రీస్తునందు నీవు పవిత్రముగా బ్రతకవలసినదే. ఆయన వచ్చే సమయానికి పేతురు చెప్తున్నటువంటి బోధ ప్రభునందు ప్రియులరా మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన అంటాడు 2వ అధ్యాయంలో 19వ వచనంలో, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించనే అదల. పేతురు అనుభవాల్లో చెప్తాడు, ఎన్ని దెబ్బలైనా తినండి, ఎన్ని రకాలుగా అయినా హింసించండి. ఆ తల్లి నిన్న మాట్లాడింది,
ప్రవీణ్ పగడాల గారి భార్య జెస్సిక. వారిని క్షమించండి అని చెప్పిందట. నా భర్త క్రైస్తవుడిగా సేవకునిగా చనిపోయాడు, ఒకవేళ నిజముగా ఆయనను చంపేస్తే క్షమించండి, క్షమాపణతో వదిలేయండి. దేవుని కొరకు దేవుని సేవకుడిగా చనిపోవటంలో ఎన్ని శ్రమలైనా సహించాలి. ఇది క్రైస్తవ ధర్మం అని ఆ తల్లి బోధించటం, చెప్పటం. పగ తీర్చుకొనుట నా పని. దేవుని కంటే మనం శక్తివంతులము కాదు. రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు, రకరకాల పోస్టులు. కుర్రోడు అంటా ఉన్నాడు, అందరినీ చంపేస్తాడట, క్రైస్తవులందరినీ. హిట్లర్ వల్లే కాలేదు అది. ఈడెంత కుర్రోడీడు, మహాజ్ఞాని, ప్రపంచాన్ని తన చేతిలో పెట్టుకున్న హిట్లర్ వల్ల కాలేదు. మోడీ కాదు, ఇంకొక మోడీ వచ్చినాక. దేవుని యొక్క శక్తి ముందు ప్రభునందు ప్రియులారా, ఒక మేడ గదిలో 11 మంది శిష్యుల చేత ప్రారంభించబడినటువంటి క్రైస్తవ్యం ప్రపంచ దేశాలు నలుమూలలకు పాకింది. ఎంతమందిని చంపుతాడు? దేవుని యొక్క రాకడలో ఇటువంటి వారు లెగస్తారు. ఇటువంటి వారు అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు, దేవునికి వ్యతిరేకంగా చేసేవారు అనేక మంది వస్తారు. ఎన్ని వచ్చినా దేవుని యొక్క క్రీస్తును గురించి ప్రభునందు ప్రియులరా మంచి సాక్షిగా మనము బ్రతకవలసిందే. పేతురు అంటూ ఉన్నాడు 4వ అధ్యాయములో కూడా 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. మీ మీద నిలుచుచు. ఎన్ని శ్రమలైనా క్రీస్తు నామము నిమిత్తం శ్రమలు రానివ్వండి. ధైర్యముగా దేవుడిచ్చినటువంటి శక్తి చేత ప్రభునందు ప్రియులరా వాటిని మనము అనుభవించాలి. ఒకవేళ నాయన ఈ పాపంలో నేను బ్రతుకుతూ ఉన్నాను అంటే గనక ప్రభు పాదాలు పట్టుకుని, నాయన నాకు ఇంకా ప్రాణం ఇచ్చావు, ఈ పాపము నుండి నేను విడుదల పొందాను. ఏ పాపం అది? ఏ పాపమైనా కానివ్వండి. ప్రజలకు మనం చెప్పుకోలేని పాపాలు ఉన్నాయేమో. ప్రభునందు ప్రియులరా దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన నీ కొరకు, నీతి కొరకు, నీ కొరకు దేవుడు ఆలస్యం చేస్తాడేమో నీవు మారు మనసు పొందాలని. ఈ రాత్రి గడిస్తే రేపు మనము చూస్తామో లేదో మనకి తెలియని ఈ లోకంలో ప్రభునందు ప్రియులరా పరిపూర్ణమైన మారు మనసు పొంది శరీర ప్రాణాత్మలను నిందారహితముగా పెట్టుకుని ఆయనను ఎదుర్కొనేటువంటి జీవితం నీకు కావాలి. దేవుడు అందుకు ఈ రోజు అనుగ్రహించాడేమో, ఈ సమయాన్ని ఇచ్చాడేమో మారు మనసు పొందటానికి. ఆయన రాకడ తథ్యము, ఆయన మెగారుడై వచ్చేస్తున్నాడు. ఆయన ఎదుర్కొనటానికి మాత్రము నీవు సంసిద్ధతను కలిగి ఉంటావు. ఆ ప్రత్యక్షతలో శ్రమలైనా ఎదుర్కొని కలుసుకోవటానికి, ఆయన రాజ్యంలో నివాసం చేయటానికి, పాపము లేని జీవితాంతో ప్రభుని ఎదుర్కొనటానికి. ఇన్ని తెలిసి కూడా పాపము చేస్తున్నాము అంటే గనక మనల్ని మనమే మోసం చేసుకుంటాం. క్రీస్తునందు ప్రియులరా నేను ఈ మాటలు ముగిస్తాను. ఈ మాట చదివి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 వచనము, వారు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండిటే వారికి మేలు. ఎంత కఠినమైన భాష పౌలు ఉపయోగించాడు, పేతురు గారు ఉపయోగించారు. నీతి మార్గమును తెలుసుకున్న తర్వాత వాటిలో నుండి పడిపోకుండా, సేవకునిగా ఈ మాట చెప్తాను, ఇది ఖచ్చితమని కాదు. ఒకవేళ పడిపోతే నోటితో ప్రభు దగ్గర ఒప్పుకునే సమయం ఇది.
ఒకవేళ దేవుడు క్షమించవచ్చునేమో. నినివే పట్టణంలో ఉన్న బిడ్డలను క్షమించను. నాయనా, నేను తెలిసి చేసిన ఈ పాపము నుండి నన్ను క్షమించండి. పేతురు ఏడ్చినట్లుగా సంతాపపడి ఏడ్చి, నాయన మరి నే పాపము నుండి నన్ను విడుదల కలుగు చేయమని. అప్పుడు ఆయన చేసిన సిలువ ప్రణాళిక నీలో వ్యర్థము కాదు, క్షమాపణ అనుగ్రహిస్తాడు. దేవుని రాకడలో ఆయన సహవాసములో ఉండే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభునందు ప్రియులరా, మనల్ని మనం మోసం చేసుకునేది మనం చేసే పాప స్థితిని బట్టి. దేవుడు కృప చూపించి మనకు ఒక భాగ్యం, అవకాశం ఇస్తూ ఉన్నాడు. నాయనా, నీ సన్నిధిలో నుండి నేను చేసిన పాపం నుండి తోలివేయక నా పాపాలను క్షమించి నన్ను హక్కును చేర్చుకోమని ఆయన పాదాలు పట్టి అడిగినప్పుడు దేవుడు ఒకవేళ క్షమించి కృప చూపిస్తాడు. అట్టి కృపా సమాధానము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి చివరి ప్రార్థనలో అవకాశం ఉన్న వారు లేచి నిలబడండి. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నైనా, నీ మొదటి రాకడలు అనుగ్రహించిన రక్షణలో నుండి మేము తప్పిపోకుండా నీవు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును సంపాదించుకుని నీ వచ్చే సమయానికి పరిశుద్ధులముగా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధముగా బ్రతుకుటకు కృప దయచేయండి. నీ బిడ్డలముగా మమ్మల్ని ప్రేమించి నాయన మా కొరకు మీరు మాట్లాడిన మాటలన్నింటిని బట్టి నీకు వందనాలు. కృప చూపించి బలపరచండి. నీ సన్నిధి సహవాసాన్ని పొందుకునే ధన్యతను దయచేయండి. ఏది నీ చిత్తమో దాన్ని గ్రహించుకుని ప్రభా శరీర ప్రాణాత్మలు నీ ఎదుట ఎల్లప్పుడూ నిందారహితముగా ఉండి కృప దయచేయండి. శరీర బలహీనతల నుండి నాయన మనుషులను నొప్పించే పాపాల నుండి విడుదల కలిగించుకోవటానికి శక్తిని దయచేయండి. నీ కృపలో కొనసాగే భాగ్యము దయచేయండి. నాయన, ఇదిగో నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలో ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు. క్షమించమని నాయన, పాపము నుండి విడుదల కలిగించమని. నాయన, పేతురు దుఃఖపడిన రీతిగా మా పాపం విషయమే దుఃఖపడుతూ ఉన్నాం. క్షమించండి ప్రభు, క్షమించండి. నీ పరిపూర్ణమైన క్షమాపణను అనుగ్రహించండి. నీ రాకడలో మేము ఎత్తబడాలి, నీ సన్నిధి సహవాసాన్ని పొందుకోవాలి. క్రైస్తవులముగా విశ్వాసులముగా నీ సన్నిధి నుండి భాగ్యము దయచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డకు అట్టి ధన్యత కృపను అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. లెంటులోని 22వ సిలువ ధ్యాన కూడి దీవెనలతో బలపరచండి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలు దీవించండి. ఆయన జ్ఞానమును శక్తిని అనుగ్రహించండి. ప్రతి కుటుంబం పైన నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి లెంటు కాలం యొక్క దీవెనలతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. 22వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియులు మత్తి జార్జి సంధ్యారాణి గారి కుటుంబం, మత్తి కరుణసాగర్ శాంతి, మత్తి కరుణాకర్ శాంతి గారి కుటుంబం, మత్తి ఉదయ్ కుమార్ క్రాంతి ఏంజలి, బడుగు అబ్రహా విజయలక్ష్మి గారి కుటుంబం, బడుగు సత్యానందం డైజీ గారి కుటుంబం, బడుగు ఏసే వేస్తేరాణి గారి కుటుంబం, పెయ్యల అనిల్ సునీత రాణి గారి కుటుంబం, చికిలే స్వాతి కిరణ్ నాని ప్రశాంతి గారి కుటుంబం, తోట మరియమ్మ గారి కుటుంబం, తోట మోషేను దేనామణి గారి కుటుంబం, తోట షామేల్ నందిని గారి కుటుంబం, తోట విక్టర్ బాబు స్వాతి గారి కుటుంబం, తోట సంసోన్ సుజాత గారి కుటుంబం, తోట మరియమ్మ గారి కుటుంబం, తోట మార్గరెట్ గారి కుటుంబం, తోట దేవకరుణ్ గారి కుటుంబం, తోట ఏలియా ఇస్తేర్ రాణి గారి కుటుంబం, కందికట్ల యోదయ భారతి గారి కుటుంబం, తోట సునీల్ కరుణ్ గారి కుటుంబం, ఏలేటి కృపదాస్ కుమారి గారి కుటుంబం, తోట స్వప్న స్వాల్మాని గారి కుటుంబం. నాయన, ఈ కుటుంబాల ద్వారా 22వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేశారు. వారి కుటుంబాలకు మీరు ఇచ్చిన ధన్యతకే మీకు వందనాలు. ఆ కుటుంబాల పక్షాన నీ సిలువ సువార్త ప్రకటించబడటకు మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. చేరువచ్చిన కుటుంబాలను, కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీ కృప చేత నడిపించి బలపరచమని యేసునామాను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమిందును నేడు మనది నారు మాకు దయచేయము. మా ఎడల పాపము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. శోధన లేక కిరడి తప్పించండి. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, మన కుటుంబాలకు, కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు నిత్య సన్నిధి సమాధానము దీవెనలతో తోడయుండును గాక. సిలువ రక్త దారాలు
ప్రవహించుచున్నవి. ఎవరైనా దానిలో మోగిన శుద్ధి నొందేదారు. నేనమ్మోదో నేనే యేసు నా కొరకు నేనమ్మోదో నేనెరుగదు యేసు నీ కొరకు సిలువలో నా బలియాయి నన్ను రక్షింపను. సిలువలో నా బలియాయి నిన్ను రక్షింపను. మమ్మీ అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. దేహమంతాయు నలిగి శోకము చెందిన వాడై దేహమంతాయు నలిగి శోకము చెందిన వాడై దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కోరకే. దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కోరకే. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నుండి రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నుండి రక్షకుడేసు హృదయము పలురాగా విజ్ఞాపనము చేసేనే. రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. ముమ్మరు భూమిన్రాలి మిక్కిలి వేదన చే ముమ్మరు భూమిన్రాలి మిక్కిలి వేదన చే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. తండ్రి ఈ పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడల తండ్రి ఈ పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడల ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. ప్రేమామృతవాక్కులచే ఆదరించేడి ప్రభువు ప్రేమ
హృదయమున బాధపరచని వారి కొరకు ప్రార్థన చేసేనే నన్ను తన వలె మార్చేడి ఈ మహా ప్రేమను నన్ను తన వలె మార్చేడి ఈ మహా ప్రేమను తలచి తలచి హృదయము కడుగాక సాగా కీర్తించెదను తలచి తలచి హృదయము కడుగాక సాగా కీర్తించెదను చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపి నాపై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది మీ అందరికీ వందనాలమ్మా.